హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మూడవ ప్రపంచ యుద్ధం మొదలైపోయింది అని చెప్పేసి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అనౌన్స్ చేశారు. సార్ మనం ముందు నుంచే డిస్కస్ చేస్తూ ఉన్నాం, రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది, ఇది మన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చా అని చెప్పేసి మనం కొన్ని వీడియోస్ చేస్తాం. అయితే ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధమే మొదలైపోయిందని అంటున్నారు. మరి ఇది ఎటువంటి పరిణామాలకు చోటు చేసుకునే అవకాశం ఉంది? దీని పట్ల అమెరికా, యూరప్ కంట్రీస్ ఏ విధంగా స్పందిస్తాయి? మీరేం చెప్తారు సార్ ఇష్యూ? మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ మొదలైందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రకటించాడు. మరోవైపు పుతిన్ కూడా ఇది ఒక అంతర్జాతీయ సంక్షోభం, ఇంటర్నేషనల్ క్రైసిస్ అని ఆయన కూడా అనౌన్స్ చేశాడు. ఎందుకు సడన్గా మొన్నటి వరకు ఏదో ఎప్పుడూ వాడాపితే మనం ఆపుదాం అన్నట్టుగా ఇద్దరు అలసిపోయి ఉన్నారు. కానీ సడన్గా ఒక్కసారి మళ్ళీ తీవ్రత తాల్చింది. ఇది ప్రపంచ యుద్ధం దారితీస్తుందా అన్న స్థాయిలో ఉంది. మామూలుగా అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గొడవల్లో ప్రపంచ యుద్ధం, మిడిల్ ఈస్ట్ క్రైసిస్లో నుంచి ప్రపంచ యుద్ధం వస్తుందా, కనీసం రీజనల్ వార్ఫేర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఉంది. కానీ ఉక్రెయిన్, రష్యాది కొద్దిగా ఇద్దరు కూడా అలసిపోయినట్టుగా కనబడుతుంది. మోడీ కూడా ఇద్దరితో వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా కొంత కన్విన్స్ చేస్తున్నట్టుగా కనబడింది. ఈవెన్ ఎలక్షన్ టైంలో ట్రంప్ కూడా ఒక రోజులో నేను ఆపేస్తాను రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నాడు. ఈ 1000 రోజులు యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 3 ఏళ్ళు 1000 రోజులు అయింది. ఈ సమయంలో సడన్గా ఎందుకు అయిందంటే ఒక రకం బైడెనే కారణం. బైడెన్ వెళ్ళిపోయేటప్పుడు చాలా పిచ్చి పనులు చేస్తున్నట్టే కనబడుతుంది మనకి. సో అతను ఇంకా జనవరి 20కి వెళ్ళిపోవాలి. ఈ లోపల అతను సైలెంట్గా ఉండకుండా ఉక్రెయిన్ని రెచ్చగొట్టి, ఉక్రెయిన్కి మేము మీకు సప్లై చేసిన లాంగ్ డిస్టెన్స్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రయోగించండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆల్రెడీ రష్యా యుద్ధం దెబ్బకి ఉక్రెయిన్ ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళకి కలిసి వచ్చింది కదని అతను కూడా జెలెన్స్కీ ఇప్పుడు అంటున్నాడు. కానీ అతను ఆలోచించాలి, రష్యా మీద అమెరికా చెప్పింది కాబట్టి మనం ఉపయోగిస్తే రష్యా గమ్మున ఉండదు కదా అనేది ఆలోచించి ఉండాలి. కానీ అతను ప్రయోగించేశాడు. రష్యన్ భూభాగం మీద అవన్నీ పడ్డాయి. ముఖ్యంగా మిలిటరీ ఫెసిలిటీస్ అంటారు కదా, మిలిటరీ ఫెసిలిటీస్ మీద ఈ ఉక్రెయిన్ మిసైల్స్ పడ్డాయి. వాటిని మేము చాలా వరకు ఇంటర్సెప్ట్ చేసేసాము అని వీళ్ళు అంటున్నారు. కానీ కొన్ని తాకిడైతేనే ఏదేమైనా రష్యా భూభాగం మీద ఫస్ట్ టైం అనమాట. రష్యా లోపలి భూభాగం మీద మామూలుగా బార్డర్ వార్ఫేర్ జరుగుతుంది, కానీ రష్యా లోపలి భూభాగం మీద ఉక్రెయిన్ దాడి చేయడం అనేది ఫస్ట్ టైం ఇది. దాంతో రష్యా గమ్ము ఉంటుంది కదా. రష్యా ఇప్పుడు ఏం చేసింది, ఆల్రెడీ పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు సీరియస్గా. దాంతో మేము న్యూక్లియర్ బాంబుని ప్రయోగించడానికి కూడా వెనుకాడము. ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ బాంబు లేకపోవచ్చు, కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న అమెరికా, యూకే, మిగతా దేశాల్లో న్యూక్లియర్ బాంబు ఉంది కాబట్టి మేము ఉక్రెయిన్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తాము. దానికి సప్లై చేస్తున్న, ఆయుధాలు సప్లై చేస్తున్న అమెరికా మీద కూడా మేము వేస్తామని పుతిన్ ప్రకటించాడు. పుతిన్కి ఇటు నార్త్ కొరియా సపోర్ట్ ఉంది. నార్త్ కొరియా నుంచి 11,000 మంది సైనికులు రష్యాకి వెళ్ళి రష్యా తరపున పోరాడుతున్నారు. ఇటు చైనా తన ఆయుధాలని సప్లై చేస్తుంది. ఇరాన్తో మొన్ననే పుతిన్ సమావేశమయ్యాడు. ఇలా ఇండియా కూడా పుతిన్కి అనుకూలంగానే ఉంది. యుద్ధానికి అనుకూలంగా లేదు ఇండియా, బట్ పుతిన్తో వాణిజ్య, ట్రేడ్, మిగతా వ్యవహారాల్లో పుతిన్కి సపోర్ట్గా ఉంది. నెక్స్ట్ మంత్ కూడా పుతిన్ ఢిల్లీకి వస్తున్నాడు. ఓకే, అట్లని మోడీ పుతిన్తో ఉండి జెలెన్స్కీకి యాంటీగా ఏమి లేడు. ఉక్రెయిన్తో కూడా మంచి సంబంధాల్లోనే మోడీ ఉన్నాడు. ఆ రకంగా మోడీ మంచి ఒక అలైన్మెంట్ పాలసీని ఇద్దరితో కొనసాగిస్తున్నాడు. అది మెచ్చుకోదగిన విషయమే. ఒకదాని వైపు సైడ్ తీసుకొని లేకుండా ఒక రాజనీతిజ్ఞత అనేది మోడీ ప్రదర్శిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది, రష్యా నిన్న కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ని ఉక్రెయిన్ భూభాగం మీద వేసింది. అవి మామూలువి కాదు, అవి చాలా అడ్వాన్స్డ్ బాలిస్టిక్ మిసైల్స్. ఇక్కడ ఒక విభేదం ఉంది. అదేంటంటే రష్యా వేసింది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అని ఉక్రెయిన్ అంటుంది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఖండాంతర క్షిపణి అంటారు వాటిని, బాలిస్టిక్ ఇవి. అవి వేసిందంటే కాదు అని రష్యా అంటుంది. రష్యా ఏముంటుందంటే ఇది ఇంటర్మీడియట్ క్షిపణి అంటారు, అంటే మధ్యంతర క్షిపణి. ఇది హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ అంటే
మనకి శబ్దానికి ఒక వేగం ఉంటుంది కదా, ఒక శబ్దం ట్రావెల్ వేగం కంటే 10 రెట్లు ఇది వేగంగా ఉంటుంది. ఓకే. అంటే ఒక సెకన్కు 3000 కిలోమీటర్లు ఇది వెళ్తుంది. అంటే అంత వేగంతో ఎందుకు తయారు చేస్తున్నారంటే, అంత వేగంతో వెళితే దాన్ని ఎదుర్కొనే టైం అవతల వాళ్ళకి ఉండదు. జప్పని పోయి కొడుతుంది. ఇంక దాన్ని ఎవరు కొద్దిగా గ్యాప్ ఉంటే కదా అవతల వాళ్ళు ఎదుర్కోవడానికి. సో ఇంత వేగంతో వెళ్ళినప్పుడు ఎదుర్కోలేరు. ఇది చాలా భయంకరమైన వెపన్ అని చెప్తున్నారు. పైగా ఇదేంటి 5 కిలోమీటర్ల దూరంలో నుంచి వేయచ్చు. 5 కిలోమీటర్ల దూరం నుంచి కొట్టేయచ్చు. రెండోది ప్రెసిషన్, కరెక్ట్గా టార్గెట్ని కొట్టగలిగిన పవర్ ఉంది దీనికి. అట్లాగే 5 నుంచి 8 వార్ హెడ్లను కూడా ఇది తీసుకెళ్ళగలదు. ఈ మిసైల్ అనమాట, అంత కెపాసిటీ ఉంది. దీన్ని ఓరెన్షిక్ అని పిలుస్తున్నారు. అక్కడ రష్యాలో హెజిల్నట్ అనే ఒక డ్రై ఫ్రూట్ ఉంది, దాని పేరు ఓరెన్షిక్, దాని పేరు పెట్టారు. ఇది చాలా డేంజరస్ వెపను. ఒక రకంగా యుద్ధ స్వభావాన్ని ఇది మార్చేస్తుంది అనేది భయపడుతుంది. అంటే రష్యా దగ్గర ఉన్న అత్యాధునిక వెపన్స్ని ఉపయోగించుకోవడానికి ఉక్రెయిన్ని ఒక ప్రయోగశాలలాగా రష్యా చేసుకునిందని ఈ జెలెన్స్కీ ఇప్పుడు బాధపడుతున్నాడు. మరి జెలెన్స్కీ కరెక్టే, కానీ మరి అతనెందుకు రష్యాని రెచ్చగొట్టాలి అనేది వాళ్ళ చర్చనీయాంశమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే, ముందు నుంచి కూడా ఈ ఉక్రెయిన్ని ఈ అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, నాటోలో ఉన్న కంట్రీస్ ఒక పావుగా మార్చుకున్నాయి. దానివల్ల ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య ఉక్రెయిన్ నలిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ఉక్రెయిన్ ప్రజలు నలిగిపోతున్నారు. అయితే ఇప్పుడు రష్యా చేసిన దీని మీద మిగతా దేశాలు, ఇటు పోలాండు, స్వీడను, జర్మనీ, అమెరికా, యూకే, ఫ్రాన్సు వీళ్ళందరూ కూడా స్పందించారు. వీళ్ళందరూ కూడా ఇది కొంత జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, రష్యా ఇలా చేయకుండా ఉండాలి అని అంటున్నారు. ఈవెన్ రష్యాని సపోర్ట్ చేసే చైనా కూడా, ఇద్దరు కూడా సంయమనం పాటించండి అని చెప్తున్నారు. దీనికి అంతటికి కారణం బైడెనే అని చెప్తున్నారు. సైలెంట్గా ఉంటే ఆల్రెడీ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇటు జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చారు, మీరు యుద్ధం ఆపాలని. ఇటు పుతిన్తో మాట్లాడుతున్నాడు. ఇటు నాటో దేశాలను కూడా ట్రంప్ గట్టిగానే బెదిరిస్తున్నారు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ పాలసీ. అమెరికా ప్రయోజనాల కోసం నేను యుద్ధాలని ఆపుతానని కూడా ట్రంప్ ప్రకటించాడు. అందుకని ట్రంప్ కానీ అనుకుంటే, ట్రంప్ ఆయుధాల సప్లై, ఇవన్నీ డబ్బు సప్లై ఇవంతా కూడా ఆపేస్తే ఉక్రెయిన్కి, నాటో దేశాలు, మిగతా దేశాలు అంత డబ్బులు పెట్టి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేవు. చాలా నాటో దేశాలు క్రైసిస్లో ఉన్నాయి. ట్రంప్ కూడా అన్నాడు, మేమే ఎందుకు డబ్బులు పెట్టాలి, మీరు మీ నిధుల్ని పెంచండి నాటోలని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అది చాలా ఇబ్బందికరంగా యూరోపియన్ దేశాలకు కూడా మారింది. ఎందుకంటే ఆ దేశాలు, చాలా దేశాలు క్రైసిస్లో ఉన్నాయి. వాళ్ళు ఈ యుక్రెయిన్ అనేది వాళ్ళకు కూడా భారంగా పడింది. దానివల్ల మానవ సంక్షోభం, ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి యూరోప్ మీదకు వలసలు పెరిగాయి. ఆల్రెడీ చాలా దేశాల్లో 20 నుంచి 30% వలసలు ఉన్న దేశాలు యూరోప్లో ఉన్నాయి. వాళ్ళు ముఖ్యంగా వేరే దేశాల నుంచి వలసలు వెళ్ళినప్పుడు ఆల్రెడీ వాళ్ళు క్రైసిస్లో ఉంటాయి. ఆ క్రైసిస్ని